బీట్రూట్ ఓట్స్ రోటీ. ఓకే, సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో ఓట్స్ ఎప్పుడు చాలా మంది రెగ్యులర్గా వాడుతున్నారు, హెల్త్కి మంచిది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓట్ రెసిపీస్ చూసాము. ఇప్పుడు బీట్రూట్ కాంబినేషన్లో ఎలా ఉంటుంది ఏంటో చూసాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఓట్స్ అండ్ గోధుమ పిండి యూస్ చేస్తున్నాం రోటీస్ కాబట్టి. అండ్ చక్కగా అంటే మనం ఇంకా వేరే చట్నీస్ కదా ఏం చేసుకోకుండా ఇందులోనే కొంచెం స్పైసీగా ప్రిపేర్ చేసుకుంటాం. అవును, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి. సో ఫస్ట్ కొంచెం గోధుమ పిండి. ఓకే, సో చక్కగా అందులోనే అన్ని మిక్స్ చేసుకొని చేయొచ్చు అన్నమాట. అవును, అలాగే ఓట్స్. ఇందులోనే బీట్రూట్ వేసి ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. సో మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ కంటెంట్ దాన్ని బట్టి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, సో యూజువల్గా ఒక 2 తీసుకోవచ్చా ఇలాంటి రోటీస్? తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 2 సరిపోతుంది. సో వీక్లీ ఎన్ని డేస్ తీసుకుంటే బెటర్? సో ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ మరీ ఎక్కువగా ఉంటుందో నార్మల్గా బీట్రూట్ జ్యూస్ లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవరికైతే డయాబెటిక్ కూడా ఉంటుందో ఇలాంటిది వీక్లీ ట్రైస్ తీసుకోవచ్చు. ఓకే, 1 స్పూన్. కొంచెం ఉల్లిపాయలు కొద్దిగా సన్నగా తరిగి తీసుకోవాలి. అవును. ఆ తర్వాత పల్లీలు, నెక్స్ట్ నువ్వులు, ఓకే, జీలకర్ర, కొంచెం ఉప్పు, ఓకే, అలాగే పచ్చిమిర్చి. సో ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుందాం. సో చక్కగా డ్రై ఐటమ్స్ అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అవును. ఏదున్నా మనకు ఆ బీట్రూట్ అనేది కలర్ డామినేట్ చేసేస్తుంది. సరిపోతుందా? సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా వేసుకుందాం. సో ఈ లోపల కలుపుతూ ఉండండి, నేను ప్యాన్ కూడా వేడి చేస్తాను. ఓకే, కొద్దిగా నూనె కూడా వేసుకున్నాం. సో గోధుమ పిండి కాబట్టి మనకు పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది డవ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఒకటి ఆర్ 1 or 2 తీసుకుంటే సరిపోతుంది. 1 or 2 తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఇందులో బీట్రూట్ కానీ ఓట్స్ అండ్ అలాగే గోధుమ పిండి, ఓట్స్ అండ్ గోధుమ పిండి కొంచెం ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం తక్కువ తీసుకున్న ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఓకే, సో కొంచెం గోధుమ పిండి కలుపుకుందాం. సో చక్కగా డవ్ అయితే ప్రిపేర్ చేసేసాం మనము. నెక్స్ట్ ఇంకా రోటీలాగా ఒత్తేసుకుందాం. యూజువల్గా స్టఫింగ్ అంతా ఉన్నప్పుడు కొంతమంది రోటీస్ చాలా లావుగా చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు థిన్గా చేసుకోవాలా లేకపోతే కొద్దిగా థిక్నెస్ అనేది ఎక్కువగా చూసుకోవాలి? సో ఇది మనం థిక్నెస్ ఎక్కువగా చూసుకుంటేనే బెటర్గా ఉంటుంది. ఓకే, సో చక్కగా డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మనం రోటీస్లో ఒత్తేసుకోవడమే. ఓకే, సో యూజువల్గా రోటీస్ని చాలామంది ఈ మధ్య ఈవినింగ్ టైం, నైట్ టైం ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? నైట్ టైం తీసుకోవచ్చా రోటీస్? నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఎవరికైతే ఎక్కువగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కానీ షుగర్స్ ఎక్కువగా ఎలివేట్ అవుతున్నాయి అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫైబర్ డైట్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలన్నమాట. సో నైట్ వాళ్ళు ఫైబర్ డైట్ ప్రిఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, సో చక్కగా చపాతీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. సో
రెగ్యులర్గా ఎప్పుడు సేమ్ రోటీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా అందులోనే స్టఫింగ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, పిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా తీసుకుంటారు. యా, కొంచెం కలర్ చూస్తే కూడా చాలా మంది ఇష్టపడతారు అనమాట. ఎస్పెషల్లీ బీపీ, ఇలా మనం బ్లడ్ ప్రెషర్ గురించే కాబట్టి థీమ్, చాలా వరకు ఉప్పు చాలా అవాయిడ్ చేస్తుంటారు, టేస్ట్లెస్గా ఉంటుంది ఉప్పు తీసుకోకపోతే బీపీ ఉన్న వాళ్ళు. ఇలా కొంచెం డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉండాలి వాళ్ళు కూడా. యా, సో వాళ్ళకి ఏంటి అంటే ఏది తిన్నా కొంచెం వాళ్ళకి ఇంకా అప్పుడు టేస్ట్ ఇంకెక్కువ కావాలి అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా కొంచెం వాళ్ళకి ఫ్లేవనాయిడ్స్, ఇందులో మనం ఏదైతే కలర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తామో లైక్ రెడ్, గ్రీన్, ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దానివల్ల కూడా వాళ్ళకి కొంచెం ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయినట్టుగా అనిపిస్తుంది. సో కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఓకే పల్లవి, సో చక్కగా రోటీ అయితే రెడీ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో మరి రెడీ అయిపోయినట్టేనా రోటీ? యా లాస్యా, బీట్రూట్ ఓట్స్ రోటీ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ బీట్రూట్ ఓట్స్ రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బీట్రూట్ ఓట్స్ రోటీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 3, నూనె 2 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ ఓట్స్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఓట్స్, బీట్రూట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, తరిగిన మిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు, నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పీటపై వేసి రోటీలా ఒత్తుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బీట్రూట్ ఓట్స్ రోటీ రెడీ.